Hello friends, welcome to all my viewers. Today here we have a video on daily routine of lawyer. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. A lawyer starts day early in the morning around 6 a.m. They wake up, get ready. They do yoga or exercise to stay fit. They have a healthy breakfast. By 9 a.m. they leave for their office where they meet clients, discuss legal matters and prepare for hearings. They spend their mornings attending meetings, presenting arguments, not attending meetings, attending cases, presenting arguments, and drafting legal documents like petitions, agreements, contracts. They take lunch break and continue their work, researching legal issues, attending clients. They also prepare files for upcoming trials. They complete their work and leave office by 6 p.m. and return home. They spend time with their family and relax by watching TV or reading books. They go to bed early to stay fresh for the next day. ఇది లాయర్ యొక్క డైలీ రొటీన్. ఇప్పుడు మనం మదర్ టంగ్ అంటే తెలుగులో చెప్పుకుందాం. అంటే ఉదయం 6:30 కల్లా నిద్ర లేస్తాడు లాయర్. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. దానికి ముందు యోగా ఎక్సర్సైజ్ చేస్తాడు ఆరోగ్యంగా ఉండేదానికి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. తర్వాత 9 గంటలకల్లా ఆఫీస్ చేరుకుంటారు. అక్కడ క్లయింట్స్ని మీట్ అవుతారు, లీగల్ మ్యాటర్స్ని డిస్కస్ చేస్తారు, ప్రిపేర్ అవుతారు హియరింగ్స్కి. మార్నింగ్ టైం అంతా ఆ కేసును అటెండ్ చేయడం, లీగల్ డాక్యుమెంట్స్ రాయడం కోసం మార్నింగ్ సమయాన్ని ఉపయోగించుకుంటారు. వారు మధ్యాహ్నం భోజనానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్క్ని కంటిన్యూ చేస్తారు, పరీక్షిస్తారు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. తర్వాత క్లయింట్స్ని మీట్ అవుతారు అండ్ వచ్చే ట్రయల్స్కి ఫైల్స్ని సిద్ధం చేసుకుంటారు. సాయంకాలం 6 గంటలకల్లా వాళ్ళ వర్క్ని ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతారు. టీవీ చూస్తూ లేకుంటే బుక్స్ చదువుతూ విశ్రాంతి తీసుకుంటారు. ఇది డైలీ లాయర్ యొక్క రొటీన్. అంటే దీన్ని మన మెయిన్ మోటో వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఉండాలి. నేను చెప్పలేదు వింటే మీకు లిజనింగ్, తర్వాత ఇది రాసుకుంటే రీడింగ్, ఇది రాసుకొని చదివితే రీడింగ్, రైటింగ్ అవుతుంది. తర్వాత మీరు తెలుగు టు ఇంగ్లీష్ చెప్పాను కాబట్టి తెలుగు టు ఇంగ్లీష్ చూసుకొని మళ్ళీ మీరు దాన్ని రిపీట్ చేస్తే స్పీకింగ్ కూడా అవుతుంది. కానీ బేసిక్ ఇంగ్లీష్ తెలుసుకోవాలి. అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాయిసెస్, ఆర్టికల్స్, టెన్సెస్, ఇవి బేసిక్స్గా మనం తెలుసుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.